హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞ పరీక్షలు వాటి యొక్క రకాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీకు సైకాలజీకి సంబంధించి బిడ్ బ్యాంక్ కావాలి అనుకుంటే మీరు ఒక మంచి బిడ్ బ్యాంక్ గురించి చూసుకున్నట్లయితే సో ఈ బిడ్ బ్యాంక్ అనేది మీకు బాగుంటుంది. శ్రీకృషి పబ్లికేషన్స్కి సంబంధించి సైకాలజీ బిడ్ బ్యాంక్ అనమాట. సో దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో దీంట్లో అప్లికేషన్ బిడ్స్తో పాటు కంటెంట్ బేస్డ్ బిడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఒకసారి రిఫర్ చేయండి. సో వీడియోలో స్టార్ట్ చేసుకున్నట్లయితే ప్రజ్ఞా పరీక్షలు రకాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏంటి అంటే వ్యక్తుల యొక్క ప్రతిభను కొలుచు పరీక్షలనే మనం ప్రజ్ఞా పరీక్షలు అంటాం. ఏంటి ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏంటి? వ్యక్తుల యొక్క ప్రతిభను కొలుచు పరీక్షలనే ప్రజ్ఞా పరీక్షలు అని చెప్పి అంటాము. ఓకేనా. నెక్స్ట్, వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను కొలిచి మానసిక వయస్సును నిర్ణయిస్తాయి. ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను కొలవడం జరుగుతుంది. సో దట్ మానసిక సామర్థ్యాలను కొలిచినప్పుడు ఏమవుతుంది, మానసిక వయసును కూడా ఇవి నిర్ణయిస్తూ ఉంటాయి. ప్రతిభావంతులను గుర్తించడానికి కూడా ఈ ప్రజ్ఞా పరీక్షల్ని ఉపయోగిస్తాము. ఈ ప్రజ్ఞా పరీక్షల్ని ప్రవేశ పరీక్షలుగా కూడా ఉపయోగిస్తారు. ఓకేనా. ఫస్ట్ ఏంటి ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏంటి? వ్యక్తుల యొక్క ప్రతిభను కొలుచు పరీక్షలను ప్రజ్ఞా పరీక్షలు అంటాం. వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను కొలుస్తాయి, అలాగే మానసిక వయసును కూడా నిర్ణయిస్తాయి. మరియు ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి ప్రతిభావంతులను గుర్తించడానికి అలాగే ప్రవేశ పరీక్షల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి రకాలు ఎలా ఉన్నాయి అని ఇప్పుడు మనం చూద్దాం. నిర్వహణ పరంగా చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ పదాలు. నిర్వహణ పరంగా అంటే మనం ఎలా నిర్వహిస్తున్నాము అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఈ నిర్వహణ పరంగా ఈ ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలుగా ఉన్నాయి. అవేంటి అంటే వ్యక్తిగత పరీక్షలు అలాగే సామూహిక పరీక్షలు. వ్యక్తిగత పరీక్షలు అంటే ఏంటి? పేర్లోనే ఉంది. ఒక్కొక్క వ్యక్తిని సెపరేట్గా మీరు పరీక్షించినట్లయితే దాన్ని వ్యక్తిగత పరీక్ష అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ అనేవి ఒక్కొక్కరికి సెపరేట్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి పరీక్షల్ని వ్యక్తిగత పరీక్షలు అంటాం. సామూహిక పరీక్ష అంటే ఏంటి? అందరినీ, ఒకే వ్యక్తిని కాకుండా ఎక్కువ మంది వ్యక్తులని కలిపి ఒకేసారి పరీక్షించే పరీక్షల్ని సామూహిక పరీక్షలు అంటాం. ఎగ్జాంపుల్ మనకి సంబంధించి టెట్ కానీ డిఎస్సి కానీ సో ఇవన్నీ కూడా సామూహిక పరీక్షలు, అందరికీ కలిపి ఒకేసారి పరీక్షించడం జరుగుతుంది కాబట్టి ఇవి సామూహిక పరీక్షలు. ఓకేనా. నిర్వహణ పరంగా వ్యక్తిగత, సామూహిక. నెక్స్ట్, విషయగతంగా ప్రజ్ఞా పరీక్షలు విషయగతంగా రెండు రకాలు. ఒకటి శాబ్దిక, రెండు అశాబ్దిక. ఈ అశాబ్దికని శాబ్దికేతర అని కూడా అంటారు. శాబ్దికేతర. ఈ అశాబ్దిక పరీక్షల్ని శాబ్దికేతర పరీక్షలు అని కూడా అంటారు. విషయగతంగా అంటే మనం పరీక్షించే విషయాన్ని బట్టి పరీక్షలు, ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి రెండు రకాలు. అవేంటి అంటే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు, అశాబ్దిక లేదా శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షలు. శాబ్దిక అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, శాబ్దిక అంటే అక్షరాలు, సంఖ్యలు ఇటువంటి వాటిని ఉపయోగించి పరీక్షించినట్లయితే వాటిని మనం శాబ్దిక పరీక్షలు అంటాం. నెక్స్ట్, అశాబ్దిక లేదా శాబ్దికేతర అంటే ఏంటి అంటే సో ఇవి బొమ్మలు, కృత్యాలు వీటి ద్వారా నిర్వహించే పరీక్షల్ని అశాబ్దిక పరీక్షలు అంటారు. ఓకేనా. శాబ్దిక అంటే ఏంటి? అక్షరాలు, సంఖ్యలను ఉపయోగించి పరీక్షిస్తే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారు. అశాబ్దిక అంటే ఏంటి? ఈ అక్షరాలు, సంఖ్యలు కాకుండా బొమ్మలు,
గుర్తులు వీటిని ఉపయోగిస్తే వాటిని మనం అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ మూడోది, వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి మళ్ళీ 2 రకాలు. అవేంటి అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు, అలాగే నిష్పాదన పరీక్షలు. పేపర్ పెన్సిల్ అంటే ఏంటి? జవాబుల కోసం పేపర్ లేదా పెన్సిల్ని ఉపయోగించి జవాబుల్ని ఇచ్చినట్లయితే అలాంటి పరీక్షల్ని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. నెక్స్ట్ నిష్పాదన అంటే ఏంటి అంటే కృత్యాలు పనులు వీటిని నిర్మించడం, అంటే కొన్ని రకాలైన ఆకారాలను నిర్మించడం. సో ఇలాంటివి చేసినట్లయితే వాటిని మనం నిష్పాదన పరీక్షలు అని చెప్పి అంటాము. నెక్స్ట్ 4th టైప్ వచ్చేసి కాల పరిమితి ఆధారంగా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే టైమింగ్ ప్రకారంగా ప్రజ్ఞా పరీక్షలు మళ్ళీ 2 రకాలు. 1 వేగ పరీక్ష, 2 శక్తి పరీక్ష. నిర్ణీత సమయం ఇచ్చి ఒక పరీక్ష గనక మనం నిర్వహించినట్లయితే దాన్ని మనం వేగ పరీక్ష అంటాం. సపోజ్ మన టెట్ ఎగ్జామినేషన్కి 120 మినిట్స్ అనేవి ఉంటాయి. సో ఆ తర్వాత మనల్ని ఎగ్జామ్ రాయనివ్వరు. సో ఇలా ఖచ్చితంగా ఒక సమయం లోపు మనం పూర్తి చేయాలి అని అంటే అలాంటి పరీక్షల్ని వేగ పరీక్షలు అంటాం. శక్తి పరీక్షలు అంటే నిర్ణీత సమయం అనేది ఉండదు, మనం ఎంతసేపు అయినా ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎగ్జామినేషన్స్ని, ఇలాంటి పరీక్షల్ని శక్తి పరీక్షలు అని చెప్పి అనటం జరుగుతుంది. ఓకేనా. ఒకసారి క్విక్గా చూద్దాం. ప్రజ్ఞా పరీక్షల గురించి చూసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క ప్రతిభను కొలిచే పరీక్షల్ని ప్రజ్ఞా పరీక్షలు అంటాము. ఇవి మానసిక సామర్థ్యాలను కొలిచి మానసిక వయసుని నిర్ణయిస్తాయి. అలాగే ప్రతిభావంతులను గుర్తించడానికి మరియు ప్రవేశ పరీక్షలుగా కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రజ్ఞా పరీక్ష రకాల గురించి చూసుకున్నట్లయితే నిర్వహణ పరంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలుగా ఉన్నాయి. అవేంటి అంటే వ్యక్తిగత, సామూహిక. వ్యక్తిగత అంటే ఏంటి? ఒక్కొక్క వ్యక్తిని పరీక్షిస్తే వాటిని మనం వ్యక్తిగత అంటాం. ఒక్కొక్క వ్యక్తిని కాకుండా అనేక వ్యక్తులని ఒకేసారి పరీక్షించినట్లయితే అలాంటి పరీక్షల్ని మనం సామూహిక పరీక్షలు అంటాం. నెక్స్ట్ విషయగతంగా ప్రజ్ఞా పరీక్షలు మళ్ళీ 2 రకాలు. శాబ్దిక, అశాబ్దిక. అశాబ్దికనే శాబ్దికేతర అని కూడా అంటాం. శాబ్దిక అంటే ఏంటి? అక్షరాలు సంఖ్యలతో కూడి ఉన్న ప్రశ్నల్ని శాబ్దిక పరీక్షలు అంటాం. అశాబ్దిక అంటే ఏంటి? బొమ్మలు, చిత్రాలు వీటితో కూడి ఉన్న వాటిని అశాబ్దిక పరీక్షలు అని చెప్పి అంటాము. నెక్స్ట్ మూడోది చూసుకున్నట్లయితే వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు మళ్ళీ 2 రకాలు. అవేంటి అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. పేపర్ పెన్సిల్ అంటే ఏంటి? జవాబు పేపర్ లేదా పెన్సిల్ని ఉపయోగించి ఇచ్చినట్లయితే అలాంటి పరీక్షల్ని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. నిష్పాదన అంటే ఏంటి? కృత్యాలు చేయడం, పనులు చేయడం, రూపాలు, ఆకారాలు నిర్మించడం. సో ఇటువంటివన్నీ కూడా ఈ నిష్పాదన పరీక్ష కిందకి వస్తాయి. కాల పరిమితి ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు మళ్ళీ 2 రకాలు. సో అవేంటి అంటే వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు. వేగ పరీక్షలు అంటే ఏంటి? ఒక నిర్ణీత కాల సమయం ఉన్నట్లయితే దాన్ని మనం వేగ పరీక్షలు అంటాం. శక్తి పరీక్షలు అంటే ఏంటి? నిర్ణీత కాల పరిమితి లేకపోవడాన్నే దాన్ని మనం శక్తి పరీక్షలు అని చెప్పి అంటాము. సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఏ పరీక్ష వేటి కిందకు వస్తుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న ఫ్లో చార్ట్ రూపంలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఈ సైకాలజీకి సంబంధించి MCQs బుక్ అనేది చెప్పాను కదా, అంటే తెలుగు మీడియం బుక్ ఇక్కడ మీకు పిన్ చేస్తాను పక్కన. సో ఈ తెలుగు మీడియం బుక్ మీకు కావాలి అనుకుంటే, అంటే ఒకసారి క్లాస్ విన్న తర్వాత మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే కింద ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి.